శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఎవరు ఏమనుకున్నా జూలై మాసంలో 7వ తేదీ ధనుస్సు రాశి జాతకులు ఖచ్చితంగా మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చంద్రుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఆరోగ్యం, వ్యయం, శత్రువులు, రోజువారీ శ్రమకు సంబంధించి సూచనలు ఇస్తుంది. ఇక అదే సమయంలో కుజుడు కర్కాటక రాశిలోకి మీ 4వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. ఇది గృహ సమస్యలు, మానసిక ఒత్తిడి, తల్లి ఆరోగ్యం తదితర అంశాలపై ప్రభావం చూపిస్తోంది. శని గ్రహము కుంభరాశిలో 11వ ఇంటిలో ఉండడం వల్ల మీకు సమయానుకూలంగా కొన్ని లాభాలైతే కనిపించొచ్చు. కానీ ప్రయత్నం అయితే తప్పనిసరి. బుధుడు మిథున రాశిలో ఉండడం వల్ల వాక్చాతుర్యం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కూడా నిరుత్సాహం కలగవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంట్లను సంరక్షించండి. చిన్న పొరపాటు పెద్ద ఇబ్బంది కలగచేస్తుంది. వ్యాపార వృత్తుల్లో ఉన్నవారికి లావాదేవీలు నిదానంగా జరగొచ్చు. అస్సలు చింతించొద్దు. మధ్యాహ్నం తర్వాత లాభదాయకమైన పరిణామాలు మీకు సంభవించొచ్చు. మీ యొక్క పాత కస్టమర్లతో మీరు మీ సంబంధాలైతే పునరుద్ధరించండి. వారు మళ్లీ మీ సేవలనైతే ఆశ్రయించొచ్చు. దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచన ఉంది. అనుమానాలు, అపార్థాలు మిమ్మల్ని కొంతకాలం వేధించొచ్చు. కానీ మీరు సమయానుకూలంగా ప్రేమతో స్పందిస్తే పునః సమాధానం కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారు బంధాన్ని బలపరచడానికి మరింత వీలుకర రోజు. అనుకున్న విషయాన్ని నేడు చెప్పేందుకు సానుకూల సమయము. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కాస్త అప్రమత్తత అవసరము. మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. హోరాహోరీ పనుల నిమిత్తం బిజీగా అవుతారు. అనవసరపు ఆలోచనలు మానుకోండి. పురుషులకు మోకాళ్లు, నడుము సంబంధిత సమస్యలు ఉండొచ్చు. స్త్రీలలో హార్మోన్ సంబంధిత సమస్యల వల్ల చికాకు కలగొచ్చు. ఇక నిరుద్యోగులకు చూస్తే చిన్న ఉద్యోగ అవకాశాలు అందే అవకాశం కనిపిస్తుంది. అనుకూలంగా స్పందించండి. పెట్టుబడి పెట్టేవారు శుభముహూర్తం చూసి ముందుకు సాగండి. ఆర్థికంగా ఆదాయం సమానంగా కాకపోయినా ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయడం ఉత్తమం. పాత రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు కూడాను సౌకర్యంగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించండి లేదా మంగళదోష నివారణ పూజ చేయించుకోండి. అంతా శుభం కలుగుతుంది.